మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. పెద్దంపేట్ గ్రామంలోని ప్రకృతి అందాల రచ్చగుట్ట మట్టిని అక్రమంగా తరలిస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని, తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ, పీవైఎల్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ కోడిపుంజల భూమేష్, వార్డు మెంబర్ ఆర్మూల సృజన్ కుమార్, పీవైఎల్ నాయకులు బండి అశోక్, ఇదనూరి బాబు, నల్ల తీగల రమేష్, బండి శ్రావణ్, కోడిపుంజుల శ్రావణ్, పొనగంటి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాభివందనాలతో బండి అశోక్ అధ్యక్షులు, ఈదనూరి బాబు కార్యదర్శి, పెద్దంపేట్ పీవైఎల్ గ్రామ కమిటీ, అంతర్గా మండలం, పెద్దపల్లి జిల్లా. ఇక్కడ అనుమతి తీసుకోకుండా, ఇక్కడ వాళ్ళతో పని లేకుండా ఈ విధంగా ధ్వంసం చేయడం అనేది చాలా రకాలుగా తప్పు. అందుకనే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు ఒకటే పీవైఎల్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఏ ఒక్క అంశంలోనైనా అడుగు పెట్టాలంటే ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి తీసుకోకుండా మీరు తీసుకపోవడం అనేది తప్పు. దీనికి తప్పుకు పర్యాసంగా ఇక ముందు ఆ గుట్ట జోలికి పోకుండా మీ సందన మీరు ఉండేటట్టుగా ఉండాలి. లేని ఏడన మాత్రం అన్ని పక్షాలని కలుపుకొని పెద్ద ఎత్తున పీవైఎల్ రాష్ట్ర కమిటీ తరఫున పిలుపునందుకొని హెచ్చరిక పద్ధతిలో అడ్డుకుంటామని చెప్పి తీవ్రంగా వ్యతిరేకంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను కూడా వెంటనే తగ్గించాలని సిపిఐఎం అనుబంధ సంఘం పీవైఎల్ డిమాండ్ చేస్తుంది. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల వల్ల ట్రాన్స్పోర్ట్ తోటి నిత్యావసర వస్తువులు పెరిగిపోయి వాటి రేట్లు పెరిగిపోయి ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ జీవన పరిస్థితులు మరింత అగమ్యగోచరంగా తయారయ్యే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా మన గ్రామానికి వచ్చినట్లయితే గ్రామానికి ఏ గ్రామానికైనా ఒక పెట్టని గోడలా ఉండేటువంటి గుట్టలు లేని ఏ గ్రామం కూడా తన అంటే అనేక సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి అనాదిగా గుట్టల మీద ఆధారపడి మానవ జీవన పరిణామ క్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా చూస్తే ఈరోజు మన పెద్దంపేట గ్రామానికి తూర్పు దిక్కున ఒక పెట్టని కోటలాగా ఒక అందమైన శిఖరంలాగా ఉన్నటువంటి మన రచ్చగుట్టను తరతరాల నుండి వస్తున్నటువంటి ఆ సంపద వారసత్వ సంపదను ఇవాళ కొంతమంది R&B కాంట్రాక్టర్లు, అదే రకంగా రైల్వే కాంట్రాక్టర్లు గుత్త పెట్టుబడిదారులు నిబంధనలకు విరుద్ధంగా చట్టాలను అతిక్రమించి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా వాళ్ళు రచ్చగుట్టని వాళ్ళ ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్నటువంటి మట్టిని తరలించిపోయే ప్రమాదం ఉంది. ఆ గుట్టను మొత్తం ముస్తార్థం చేసే ప్రమాదం ఉంది. కనుక దీన్ని మా పార్టీ సిపిఐఎం డెమోక్రసీ అదే రకంగా పీవైఎల్ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గుట్టలకు పర్మిషన్ తీసుకోవాలంటే ఇక్కడ గ్రామ పంచాయతీ పాలక వర్గం ఉంటుంది. గ్రామ పంచాయతీ పాలక వర్గం ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్ సమానం. ఆ గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి ఈ గ్రామంలో వెళ్ళలేదు. అదే కాకుండా అటువంటి అక్రమంగా తీసుకున్నటువంటి మట్టిని ఆపాలని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పాలకవర్గం కోర్టుకు వెళ్లి స్టేను కూడా తేవడం జరిగింది. మరి అటువంటి తెచ్చిన స్టేను ధిక్కరించి కూడా ఇవాళ అక్రమంగా ఈ గుత్త పెట్టుబడిదారులు ఈ రకంగా రచ్చగుట్టను ధ్వంసం చేయడం అనేది దీన్ని మా పార్టీ సిపిఐఎం డెమోక్రసీ పీవైఎల్గా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఈ విధ్వంసాన్ని ఆపకపోతే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరితో కలిసి ఇక్కడ ఉన్న అన్ని పార్టీలకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా మనం అంతా ఈ గ్రామ పౌరులుగా ఏకమై ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని మన పురాతనంగా వారసత్వ సంపద వస్తున్నటువంటి ఆ రచ్చగుట్టను కాపాడుకోవాలని ఈ సందర్భంగా సిపిఐఎం డెమోక్రసీ ఒక విధమైనటువంటి అంటే ప్రభుత్వ అధికారుల పరిపాలనలో ఒక విధమైనటువంటి చీకటి రాజ్యం కొనసాగుతున్న ప్రస్తుతం ఏదైతే గత వందల సంవత్సరాల నుంచి రాజకీయ గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి గ్రామంలో ఈ యొక్క రచ్చగుట్ట అనేది ముఖ్యమైన కేంద్రం అన్నట్టు. అంటే ఒక మూల్యానికి తలెట్టడం పెద్దపేట గ్రామానికి కూడా రచ్చగుట్ట అటువంటి ముఖ్యమైన గుట్ట అది లేదా పెద్దపేట గుర్తింపు లేదు. ఏదేమైనా కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కొంతమంది వారి యొక్క నిబంధనలకు విరుద్ధంగా మాకు ఆ పర్మిషన్ ఉన్నది, ఈ పర్మిషన్ మాకు పురావస్తు ఉన్నది, భూగర్భ శాఖ ఉన్నదని చెప్పి అడ్డాదారులు నొప్పుకుంటూ అడ్డమైన రూపంలో వాళ్ళు ఏదో ఒకటి డేటాను సృష్టించి ఈ మా గ్రామంలో అంటే రాయదండి గ్రామ పంచాయతీ ఉన్నటువంటిది కొత్త పెద్దపేట గ్రామ పంచాయతీ కొనసాగుతుంది. ఈ ఉన్నటువంటి ఒక రచ్చగుట్ట ఒక గ్రామాలకు మాకు ఆధారం లేకుండా గుట్టను నేలమట్టం చేయడం కోసము R&B రోడ్లు కొన్ని కోట్లతో నిర్మిస్తున్నటువంటి R&B రోడ్లకు కానీ రైల్వే డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దానికి కొన్ని వేల కోట్ల మట్టి కావాలి. వాటికి కానీ ఈ గుట్టను తరలించడం కోసము వాళ్ళు పలుకువాడిని ఉపయోగించి కొంతమంది రాజకీయ నాయకులు పలుకువాడిని ఉపయోగించి
ఆ గుంటను లేకుండా తరలించడం జరుగుతుంది. కావున దీన్ని తీవ్రంగా సిపిఎం డెమోక్రసీ జిల్లా కమిటీ మరియు డివైఎల్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కమిటీ యువకులు కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఏ భూగర్భ కర్మ శాఖ ఏ పురావస్తు శాఖ నుంచి వారు వెనక్కి తీసుకొచ్చారో అది కూడా చూపించకుండా వాళ్ళ అధికార పలుకుబడితోని రోజు కొన్ని వేల వందలాది వాహనాలతో పెద్ద పెద్ద మిషన్లతో ఈ యొక్క రచ్చగొట్టు తరలించడం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా దాన్ని ఆపివేసి ఈ గ్రామానికి రక్షణ ఉన్నటువంటి గుంటను కాపాడకపోతే మాత్రం గ్రామ ప్రజలందరితో డివైఎల్ మరియు సిపిఎం పార్టీ ఆధారంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి వాళ్ళని తరిమి కొడదామని కూడా